పెద్దికి కన్నీటి వీడుకోలు జనసంద్రంగా మారిన నర్సంపేట ఉద్యమ నేతకు కడసారి వీడుకోలు పలికేందుకు పోటెత్తిన జనం వస్తున్న నేనాల మధ్య పెద్ది అంతిమయాత్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్ హరీష్ రావు అంతిమయాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న హరీష్ రావు సీఎం రేవంత్ కేసీఆర్ సహనేతల దిగ్భ్రాంతి. నిజంగా నాకు నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమయాత్ర చూస్తే ఎన్ని రోజులు ఎవరు కూడా తెలియదు. చాలామంది షాక్ అవుతున్నారు. అంటే ఒక వ్యక్తిని అభిమానిస్తే ఇంతలా అభిమానిస్తారా? ఒక వ్యక్తి కోసం లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆడ అంటే పొద్దున ప్రారంభిస్తే అంతిమయాత్ర రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. అంతమంది తండోపతండాలుగా ఒక మాజీ ఎమ్మెల్యే అంతే. నాకు నిజంగా వైఎస్ఆర్ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి చనిపోతే ఎంతమంది వచ్చారో నిన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యుయెన్సీకి మాత్రమే ఎమ్మెల్యే ఆయన చనిపోతే లక్షల మంది జనాలు ఆ పబ్లిక్ చూసి నిజంగా ఇన్ని రోజులు పెద్ది గురించి ఎవరు కూడా ఇంత మంచి నాయకుడు అని చెప్పేసి ఎవరు తెలియదు. సొంత ఇల్లు కూడా లేదంట నాయకుడికి. ఉద్యమం తెలంగాణ వస్తని పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఆయనే పట్టుబట్టినట. నికార్సైన ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తుల్లో నికార్సైన ఉద్యమకారుడు. అందుకే నిన్న అధికారిక లాంఛనాలతో ఆయనకు ప్రభుత్వం కూడా వీడ్కోలు పలికింది. అసలు ఏంది పెద్ది షాక్ అయ్యారు. చాలామంది జర్నలిస్టులు కూడా షాక్ అయ్యారు. సామాన్య ప్రజలు వేరే వేరే ఇతర తెలంగాణ జిల్లాల ప్రజలు కూడా అసలు ఎవరు ఈయనే, నాకు కూడా చాలామంది ఫోన్ చేసి ఇంతకీ అసలు ఎవరు ఈయనే అంటే మాజీ ఎమ్మెల్యే అని చెప్పిన. మాజీ ఎమ్మెల్యేనికి ఏమైనా ఉందా అంటే లేదు, ఒక మాజీ ఎమ్మెల్యేనే. మరి ఎందుకు ఇంతమంది వచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు. అది మాకైతే అర్థమైతే లేదు, ఇంతమంది ఎందుకు వచ్చారని మేమే ఇంకా షాక్లో అని చెప్పేసి నేను చెప్పిన. అంటే ఒక నాయకుడు నిజాయితీ నిబద్ధత ఉంటే ఏ విధంగా ఉండడం అనేది తెలుస్తుంది. అంటే అహర్నిశలు ప్రజల కోసం పార్టీ కోసం నిజాయితీగా పనిచేసినటువంటి నాయకుడు చాలా తక్కువ. అలాంటి వ్యక్తుల్లో మన పెద్ది గారు. నిజంగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి చనిపోతే కూడా అంతమంది రారండి. పెద్దికి అంతమంది వచ్చారు. ఠాగూర్ సినిమా, నాకు స్టాలిన్ సినిమాలో డైలాగ్స్ ఉంటాయి క్లైమాక్స్లో. ఠాగూర్ సినిమాలో అతను అరెస్ట్ చేస్తే జైలుకి తీసుకెళ్తే సీఎం ఉండి ఇప్పటివరకు నాయకులందరూ వేరే వేరే నుంచి వచ్చిర్రు, కానీ ఈ నాయకుడు మాత్రం ప్రజల నుండి వచ్చిండయా, అసలైన నాయకుడయ్యా అని చెప్పేసి అంటాడు మన విశ్వనాథ్ గారు. డైలాగ్ నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. మళ్ళీ స్టాలిన్ సినిమాలో చిరంజీవి చనిపోతున్న టైంలో కొన్ని లక్షల మంది హాస్పిటల్ ముందుకు వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు సునీల్ ఒక డైలాగ్ కొడతాడు, అది మామూలు గుండె కాదురా, అది డాక్టర్తో మాట్లాడుకుంటూ నువ్వు ఆపరేషన్ చేయి, అది 10 కోట్ల మంది జనం సంపాదించుకున్న గుండెరా అది అని చెప్పేసి ఎమోషనల్ అవుతాడు. నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. నిజంగా స్టాలిన్ సినిమాలో ఆ సీన్ రిపీట్ అయింది ఇక్కడ. వాళ్ళ భార్య అంతిమయాత్ర వెహికల్ పైన కూర్చొని పోతుంటే జనాలు అంటే ఎట్లే అంటే సొంత ఇంటి మనుషులు చనిపోతే ఎట్లా ఏడుస్తారో ఆ విధంగా జనాలు మొత్తం రోడ్డు పడుగుతా పనికి వేటలు అందరూ పని బంద్ చేసుకొని మొత్తం ఆ కాన్వాయ్ వెంటనే ఉన్నారు. దండం పెట్టుకుంటే వాళ్ళ భార్యకు దండం పెట్టుకుంటే ఏడ్చారు. మొత్తం ప్రతి ఒక్కరు ఏడ్చారు. బస్సులలో వేటలు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. బస్సుల వేటలు కూడా. అంటే అర్థం చేసుకోండి, ఇంత నిజాయితీ గల నాయకుడు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికి సొంత ఇల్లు కూడా లేదట. ఉద్యమం సమయంలో ఆయనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి డబ్బులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని ఖర్చు పెట్టినట. అందుకని నిన్న ప్రభుత్వాన్ని అధికారిక లాంఛనాలతో ఆయనను అంత ఆ రకంగా చేయడం జరిగింది. అంటే ఒక మనిషి మంచోడైతే ఆ మనిషి దగ్గర నిజాయితీ నిబద్ధత ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం నిన్న కళ్ళగట్టినట్టుగా చూసినాం. మీరు ఎప్పుడైనా హరీష్ రావు గారు ఏడిచినప్పుడు చూసిర్రా? కేటీఆర్ ఎప్పుడైనా ఏడిచినప్పుడు చూసిర్రా? నేను ఫస్ట్ టైం చూసిన. నిన్న అంత వర్షం కూటం కూడా వర్షంలో కూడా వాళ్ళు అంతిమయాత్ర పాల్గొన్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వానలో చాలా అడిచారు. హరీష్ రావు గారు మన వాళ్ళ తండ్రి చనిపోయినంత వాళ్ళకైనా బాధ ఉంటుంది, కానీ నేను కలయిక నిర్లక్ష్యం చూడలేదు. కానీ నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి హరీష్ రావు కంటతడి పెట్టుకున్నాడు, కేటీఆర్ కంటతడి పెట్టుకున్నాడు. నేను కేటీఆర్ అయితే ఏడ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు. కేటీఆర్ కూడా అంతా ఏడవడం జరిగింది. ఇతర నాయకులు కూడా ఆయన గురించి చాలామంది కూడా చెప్తా ఉన్నారు, నిజమైన నాయకుడు అని. అంటే ఇట్లాంటి నాయకులు ఉండాలి రాజకీయాలలో.
ఈ మధ్యకాలంలో ఒకసారి సర్పంచ్, ఒకసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అయితేనే ఫామ్ హౌస్లో కట్టుకుంటారు, ఫార్చునర్ కార్లలో తిరిగే రోజుల్లో ఉన్నటువంటి ఈ రోజులలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యిండు అధికార పార్టీలో ఉండి, ఒకసారి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు, అయినప్పుడు కూడా సొంత ఇల్లు కూడా లేదు, ఇంకా మీదికి వెళ్ళి అప్పులే చేసుకున్నాడు ప్రజల కోసం. జనం నిన్న తండోపతండాలుగా వచ్చి చూస్తే నిజంగా అసలు ఇతర రాష్ట్రాలు కూడా షాక్ అయినా కావచ్చు ఆయన చూసి, ఏంది ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కోసం ఇంతమంది వచ్చిర్రా, ఇంతమంది అజ్జేసిల్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే అనుకున్నారు. ఏం మంది, ఏం జనం, ఇసుకేస్తే రాని జనం. ఎన్ని కిలోమీటర్లు పోయిన కొద్దీ ఆ మంది ఉన్నారో తప్ప ఎక్కడ కూడా గ్యాప్ అనేది రాలేదు. అంతమంది. నాకు నిన్న అర్థమైంది చాలామంది పెద్ద గారి గురించి, ఆయన ఆ మనిషి విలువ ఏందన్నది. అది కదా కావాల్సింది. ఒక మనిషి ఉన్నప్పుడు కాదు, ఆ మనిషి పోయిన తర్వాత నలుగురు వచ్చి పాట మోస్తేనే కదా ఆ మనిషికి ఆ విలువ అనేది ఇంకా ఉంటుంది. చనిపోయినా కూడా ఆత్మశాంతి చేకూరుతుంది అంటారు చూసినావా. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి శాంతి ఆల్రెడీ అయినట్టే ఉండేది తెలిసి ఆ పబ్లిక్ని చూసి. ఆ నలుగురు సినిమాల రాజేంద్ర ప్రసాద్ పైనుండి చూస్తాడు, పైనుండి చూసుకుంటా లాస్ట్లో చూసి చాలా అంటే చాలా హ్యాపీ పడుతుంది. నేను చనిపోతే ఎవ్వరు రాలనుకున్నా, నా కుటుంబమే నన్ను ఇట్లా చేస్తే ఏదో అనుకున్నా, కానీ ఇంతమంది నా కోసం జనం వచ్చిరా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ పైనుండి అక్కడ యములతో డిస్కషన్ చేస్తాడు. ఆ విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిన కావచ్చు. అసలు నిజంగా ఎంత అందరూ కట్టదర పెట్టుకున్నారు. అసలు మహిళలు అయితే సొంత ఇంట్లో చనిపోతే ఏ విధంగా ఏడుస్తారో ఆ విధంగా ఏడ్చారు మహిళలందరూ కూడా. నిజంగా నాయకుడు అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఒక అభిమానం ఉంటే ఏ విధంగా ఉంటుందో నిజంగా మనం చూసినాం. నిన్న నేను 2009లో వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు చూసిన ఎంత పబ్లిక్ వచ్చారో. ఒక ఎమ్మెల్యే, ఒక చిన్న కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే చనిపోతే అంతమంది వచ్చారు. ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు, అంతకు మించి మనం చెప్పుకోవాలి. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ, 1,00,000 పూచీకత్తు సమర్పించిన కేటీఆర్. విచారణ ఆగస్టు 25కు వాయిదా. రైతులకు కేంద్రం శుభవార్త. పీఎం కిసాన్ పథకం మరో 5 ఏళ్లు పొడిగింపు. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పథకం కొనసాగింపు. 5 ఏళ్ల కోసం 3.15 లక్షల కోట్ల కేటాయింపునకు ఆమోదం. ఏటా 6,000 ఆర్థిక సాయం యథాతథంగా కొనసాగింపు. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలని వార్త చూసుకోవచ్చు. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 9th ఆగస్టు రోజు 5 గంటలకు విజయవాడలోని తాజ్ వివంట హోటల్లో ఈ కార్యక్రమం జరగబోతోంది. సో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ని ఇస్తోంది. తెలంగాణలో ఈ ప్రోగ్రాం చేసింది. సో అత్యుత్తమ డాక్టర్లు, అత్యుత్తమ హాస్పిటళ్ళు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారిని ఇక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ అవార్డు ఫంక్షన్ సెరమనీ అనేది ఇప్పుడు ఆంధ్రకి వెళ్తూ ఉంది. ఆగస్టు 9వ తేదీ నాడు విజయవాడలోని తాజ్ వివంత హోటల్లో గ్రాండ్గా కాబోతుంది. అక్కడ కేబినెట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చాలామంది అతిరథ మహారథులు అదేవిధంగా మంత్రులు చాలామంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. సో సమాజంలో ప్రజలకు సేవలు అందించినటువంటి డాక్టర్లను, హాస్పిటళ్లను, అదేవిధంగా వాణిజ్య రంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు పెద్ద స్థాయికి వచ్చినటువంటి బిజినెస్ మ్యాన్లను గుర్తించి అవార్డ్స్ ఇవ్వడమే ఈ అవార్డ్స్ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ యొక్క ఉద్దేశం. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 9వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకు తాజ్ వివంట హోటల్లో ఈ కార్యక్రమం అయితే జరగబోతోంది.